ఇంత లోటస్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఎక్కడైనా చూసారా? శారీ అంతా తామర పువ్వులు. సాక్షాత్తు లక్ష్మీదేవి కట్టుకున్నట్లు ఉంటదేమో ఈ శారీ కట్టుకుంటే. ఈ కలర్ చూస్తారా? మళ్ళీ ఇది కూడా పేస్టల్ కలర్స్‌లో లావెండర్‌కి, పింక్‌కి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. అలా ఉందనమాట. మీరైతే ఫస్ట్ దీని ఎంబ్రాయిడరీ కథ చూడండసలు. చూడండి. ఎంత డీటెయిల్డ్‌గా ఏంటి కింద బార్డర్‌లోనే గాదు, పైన చీరంతా ఇచ్చాడు లోటస్ ఫ్లవర్స్. ఈ శారీ అయితే ఎవరు తీసుకుంటారో గానీ, ఇంక సాక్షాత్తు ఇంక లక్ష్మీదేవి కట్టుకొని తిరిగినట్టే ఈ శారీ కట్టుకుంటే మనం ఇంట్లో. అంత అందంగా ఉంది. చాలా మందికి లోటస్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా! ఇది చూడండి సింగిల్ లేయర్ ఏసుకున్న ఈ ఎంబ్రాయిడరీ వల్ల మనకెంత లుక్ వచ్చేస్తుందో. బ్లౌజు చెప్పాను గదా! పేస్టల్ షేడ్స్‌లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ మీద మంచి సిల్వర్ ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. ఇలాంటి శారీ మనకెవరైనా గిఫ్ట్ ఇస్తే ఇంక వాళ్ళని ఇంక మనం ఎంత అభిమానించాలో. సో, మీరెవరైనా మీ మీ వైఫ్‌కి గానీ, సిస్టర్స్‌కి గూడా ఇస్తున్నారా ఈ కాలంలో నాకు తెలీదు గానీ, ఇవ్వాలనుకుంటే మాత్రం ఇలాంటిది ఇవ్వండి. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ప్రైస్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇందాకది 12,925 ఇది కూడా 12,925 ఇంకా చూసేద్దాం. ఇది కూడా సేమ్ ఇందాక కాన్సెప్ట్స్‌లోనే మొత్తం రౌండ్‌గా ఇచ్చాడు అటాచ్డ్ బార్డర్. ఇందాకేమో కింద పక్క ఇచ్చాడు కదా! అటాచ్డ్ బార్డర్. ఇదొచ్చేసి రౌండ్‌గా ఇచ్చేసాడు. బార్డర్ మీద వర్క్ చూడండి ఒక్కసారి. మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ హప్పర్ ఎండ్ ఆర్గాన్జా దాని మీద వర్క్ చేసి, ఈ శారీకి ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్ పట్టు శారీకి అటాచ్ చేసి, శారీ అంతా ఇచ్చేసాడండి. ఆ బార్డర్. చూడండి. అది వేసుకున్నామంటే ఎంత బావుందో. శారీ అంతా ఈ బుటాస్. ఇప్పుడు ఫంక్షన్స్ ఒస్తున్నాయి. పట్టు శారీస్ కట్టాలి. పట్టు శారీస్‌లోనే ఒక ట్విస్ట్‌తో కట్టాలి మనం పట్టు శారీ ఇట్లా. అంటే మంచి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా చాలా వరకు అన్ని డిజైనర్ పీసెసే అన్నమాట. ఒకదాన్ని మించి ఒకటుంటది. ఒక్క పీస్ అయినా సరే సొంతం చేసుకోండి. నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని అవైలబుల్‌గా అనండి. ఉందా అని అడగండి ఫస్ట్. ప్రైస్ ఇక్కడ డిస్‌ప్లే అయితుంది. అదే ప్రైస్ 12,925. శారీ అంతా ఇలా బుటీస్ ఇచ్చారు. సిల్వర్ బుటీస్ అండి. శారీ అంతా మంచి రౌండ్ సిల్వర్ బుటీస్ ఇచ్చారు. పాతకాలంలో వచ్చేటివి కదా! అలా చీరల మీద. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే పేస్టల్ బ్లూవే. శారీలో ఏం కనిపిస్తుందో మీకు థ్రెడ్ ఆ బ్లౌజే ఇస్తారు. సో, ఆ బ్లౌజ్ ఫుల్ కుట్టించుకున్నామంటే హ్యాపీగా సింగిల్ లేయర్ కూడా కాన్ఫిడెంట్‌గా ఏసుకోవచ్చు. ఇది చూడండి. బార్డర్ చూసారు కదా! శారీ చూసారు కదా! బావుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ శారీ భద్రంగా నలగకుండా అలానే కాపాడేస్తున్నాను. త్వరగా వచ్చి తీసేసుకోండి. ఈ శారీ ఎంత బావుంటుందంటే, ఇదంతా గూడా ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్‌లోనే టాజల్స్ ఎంత అందమైన టాజల్స్ ఇచ్చాడు. శారీ అంతా ఇంత బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ నడిచిందండి. శారీ అంతా ఉంది. ఇది కూడా పేస్టల్ సీ బ్లూ. సీ బ్లూ అనంగానే ఆ సీ బ్లూలోనే మళ్ళీ పేస్టల్ సీ బ్లూకొచ్చిందనమాట ఇది. అండ్ తర్వాతొచ్చేసి దీనికి వీవింగ్ టెక్నిక్ ఎలా చేశారంటే 2 షేడ్స్ ఇచ్చాడు. పైనంతా పేస్టల్ బ్లూ ఇచ్చాడా? కిందొచ్చేసి మంచి పేస్టల్ గోల్డెన్ గ్రీన్ ఇచ్చాడు. కింద చూస్తే మీకు కనిపిస్తుందా? మంచి పేస్టల్ గోల్డెన్ గ్రీన్ ఇచ్చాడు. ఈ సారీ 9925కే వస్తుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు సారీ ఇది కూడా విత్ ఇస్కాట్ వీవింగ్ టెక్నిక్ అన్నమాట. సరే ఎంబ్రాయిడరీ చూసారా ఒకసారి? ఎంత అందంగా ఇచ్చాడో సారీ అంతా. ఈ ఎంబ్రాయిడరీ రిచ్ లుక్ గ్యారంటీడ్ సారీ ఇది. ఇట్లాంటి వాళ్ళు బాగా ఇష్టపడే టేస్ట్ అన్నమాట. ఏంటంటే వాళ్ళకి రిచ్‌గా ఉండాలి, మరీ గ్రాండ్‌గా కనపడకూడదు, సింపుల్‌గా కనపడకూడదు, ఎలిగెంట్‌గా ఉండాలి కానీ రిచ్‌నెస్, టేస్ట్ తెలియాలి శారీలో. అలాంటి వాళ్ళ శారీ అండి ఇది. సో, ఇది మంచి సీ బ్లూ కదా! వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బావుందో. అండ్ ఇలా ఎవరేస్తారులే అంత ఎంబ్రాయిడరీ చూపియాలనుకుంటాం కదా! దీనికి బ్లౌజ్ చూసారా? ఇదే కాన్సెప్ట్‌తో ఇంకొక కలర్ తీసుకొచ్చాం. ఇది 9925 భద్రంగా పెడుతున్నాను. సేమ్ మళ్ళీ పేస్టల్ లెమన్ యెల్లోకే మళ్ళీ పేస్టల్ షేడ్ వచ్చింది. ఈ శారీ అంతా ఎట్లుంటుందంటే గోల్డ్ టోన్ ఉందా అని అనిపిస్తదనమాట. సో, పైనొచ్చేసి లైట్ పేస్టల్ గ్రీన్‌కి కింద పేస్టల్ లెమన్ యెల్లో ఇచ్చాడు. అబ్బా! అదిరిపోతది ఈ శారీ లుక్. భద్రంగా వేసుకొని, భద్రంగా చూసుకొని అలా భద్రంగా మడతపెట్టి లోపల పెట్టేస్తున్నాననమాట. చూసారా? శారీ అంతా ఉంది ఎంబ్రాయిడరీస్. వర్క్ ప్రత్ ఈ 2 శారీస్‌కి వర్క్ చాలా బాగా శారీ అంతా ఇచ్చాడు వర్క్. మరి బ్లౌజ్‌కేమిచ్చాడో చూసేద్దామా? ఇలా
సిల్వర్ బుటీస్ ఇచ్చేసాడనమాట. క్లోజప్‌లో చూపిస్తాను. శారీ మడత పోకూడదు. సిల్వర్ బుటీస్ ఇచ్చారు. ఓకేనా? చాలా ఎలిగెంట్ రిచ్ లుక్ గ్యారంటీడ్ శారీస్ ఇవి. ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది మంచి విస్కాస్ కోటా సిల్క్ శారీ అన్నమాట. కోటా సిల్క్ తెలుసు మీ అందరికీ. కోటా శారీస్ తెలుసు. విస్కాస్ కోటా సిల్క్ అనేది మీరు విని ఉండరు. ఇది కొంచెం డిఫరెంట్ ట్విస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్. శారీ అంతా ఆల్ ఓవర్ చిన్ని గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. మొత్తం శారీ అట్లా ఫ్లవర్స్ రన్ అయింది. శారీ చూస్తేనే సూపర్ క్లాస్ లుక్ వచ్చేస్తుంది కదా! ఎంత బాగుంది ఇది. చూడండి ఆ బుట్టీస్ చూడండి. శారీ అంతా ఇచ్చాడు అట్లా. ఏం ఫ్లవర్? గోల్డ్ ఫ్లవర్ కి సిల్వర్ రెక్కలు పెట్టాడు. అంత బాగున్నాయి. ఓకేనా? మంచి లావెండర్ కలర్ కదా, పేస్టల్ లావెండర్. అండ్ బుట్టీస్ వచ్చేసి అంచు వచ్చేసి గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి. బార్డర్లో సాటిన్ బార్డర్ ఇచ్చాడు. ఇదంతా విస్కాస్ కోట. శారీ చూడండి ఎంత బాగుందో, ఒదిగిపోతుంది అట్లే. అండ్ బ్లౌజ్ చూస్తారా? బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, మనం వర్క్ చేయించుకోవచ్చు. ఇది మనకి 4925కే వచ్చేస్తుంది. ఇది ఎంత మంచి గోల్డెన్ లెమన్ షేడ్ ఇది. శారీ అంతా ఇట్లా మీనాకరీ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మీనాకరీ వర్క్ అనకూడదేమో, ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. శారీ అంతా వచ్చింది. ఇది పార్సీ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. మొత్తం శారీ బార్డర్ పైన కింద రన్ అయింది. ఇది లాస్ట్ టైం నేను 2 కలర్స్ తీసుకొని వచ్చాను, బ్లూ అండ్ పింక్. మీరు చూస్తే 2 వెంటనే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. అది తీసుకున్న వాళ్ళు కూడా నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. క్లాత్ కూడా మంచి ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్స్ కదా. మనం ప్యూర్ అంటే మనం ప్యూర్ అని చెప్పేస్తున్నాను, ప్యూర్ కాని దగ్గర కాదు అని చెప్తున్నాను. సో అలా అనమాట. ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ హ్యాండ్లూమ్ పట్టు శారీ. ఇది సిల్క్ అండి, ఇదంతా కూడా సిల్క్ మెటీరియల్ పట్టు. సో దాని మీద వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత అందంగా ఉంది కదా. ఇది వేసుకుంటే ఏమవుతుందంటే కింద కనుక మనం ఎల్లో లైట్ పెట్టుకున్నట్లు గ్లో వస్తుంది ఫేస్లో. మీకు గమనించి ఉంటే ఇందాక వేసుకున్న శారీస్కి ఈ శారీ అప్పటికి నా ఫేస్లో కొంచెం వార్మ్ లైట్ లాగా అనిపించుండొచ్చు. రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ శారీ. ఈ కలర్కి ఉన్న స్పెషాలిటీయే అది, కలర్ స్పెషాలిటీ అది. సో మంచి గ్రీన్కి లెమన్కి మధ్యలో ఆగిన కలర్ ఇది, లెమన్ ఎల్లోకి గ్రీన్కి. శారీ అంతా ఇలా పేస్టల్ కలర్స్లో మంచి ఎంబ్రాయిడరీ. ఒక్కసారి ఎంబ్రాయిడరీ క్లోజ్అప్. మొత్తం శారీ అంతా ఇలా చిన్ని బుటాస్ వేశారు. బ్యూటిఫుల్ శారీ. ఫ్లవర్స్ వచ్చేసి రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చాడు. శారీ అంతా పేస్టల్ కలర్స్లో చాలా బ్యూటిఫుల్ శారీ. ప్రైస్ వచ్చేసి మనకి 9925 మాత్రమే. త్వరగా ఒకటే శారీ ఉంది, స్క్రీన్ షాట్ తీసేసుకొని వెంటనే వాట్సాప్ చేసేసేయండి. ఆర్గంజాలో కూడా హై లెవెల్ ఆర్గంజా అనమాట. అంటే వేసుకుంటే మంచిగా ఒదిగిపోయే ఆర్గంజా. ఆర్గంజా అనగానే అబ్బాబ్బాబ్బా అనుకోవద్దు, ఆర్గంజాలో కూడా టాప్ లెవెల్ ఆర్గంజా ఇది. సో ఇందులో 2 షేడ్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఒకటి పింక్ షేడ్, ఇంకోటి లావెండర్. 2 కూడా పేస్టల్ కలర్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా హ్యాండ్ పెయింట్. సరే అయితే శారీకి వచ్చేసి రోజెస్ ఇచ్చాడు. బ్లౌజ్కి వచ్చేసి చిట్టి చిట్టి రోజెస్ ఇచ్చారండి. ఈ బ్లౌజ్ కనుక మీరు ఫుల్ హ్యాండ్స్ కొంచెం లెంత్ ఎక్కువ పెట్టించుకొని స్టిచ్ చేయించుకుంటే హ్యాపీగా 1 లేయర్ వేసుకున్న ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను పింక్ కలర్ దాని మీద చుడిదార్ మీద వేస్తున్నాను. ఏముంది, కంఫర్టబుల్గానే ఉంది కదా. సో దట్స్ ఓకే, వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అనమాట. ఈ పెయింట్ వల్ల మనకి కొంచెం కవర్ కూడా అయిపోతుంది. 2 షేడ్స్. క్లాత్ చూసారా ఎంత బాగుందో. సింగిల్ లేయర్లో ఇట్లుంటుంది, అదే ఇంకా డబల్ లేయర్ వేసేసుకుంటే ఎంత క్రేజీ చూడండి. ఇది సూపర్ గుడ్ కాంబినేషన్ శారీ. ఇది ఆర్గంజా శారీ. ఆర్గంజాలో కూడా హై లెవెల్ ఆర్గంజా, సూపర్ ఫ్లోయి పేస్టల్ షేడ్స్, డ్యూయల్ టోన్స్. అసలు ఇది చూసారా మీరు? అసలు డ్యూయల్ టోన్ ఎలా తెచ్చుంటాడు వీవరు? మధ్యలో ఎంబ్రాయిడరీ ఇచ్చి అటు ఎంబ్రాయిడరీ ఏం తెలుసా, శారీని స్టిచ్ చేసే 2 టైప్స్ ఆఫ్ శారీస్ని తీసి స్టిచ్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ పింక్, ఇక్కడ పేస్టల్ లావెండర్. ఈ శారీకి ఉన్న స్పెషాలిటీ అది. కట్టుకుంటే తెలిసిపోద్ది. ఒక లైన్ అంతా లావెండర్, పేస్టల్ లావెండర్, ఒక లైన్ అంతా పేస్టల్ పింక్, దాని మీద హ్యాండ్ పెయింట్, టాప్ లెవెల్ ఆర్గంజా. అండ్ హ్యాండ్ పెయింట్ కూడా చాలా బాగుంది. కరెక్ట్గా ఎక్కడెక్కడ కవర్ అవ్వాలో అక్కడ కవర్ అయ్యేటట్టుగా వేశారు. వర్త్ ఇట్ అండి. ఇది వచ్చేసి మనకి జస్ట్ 9925.
శారీకి టాజల్స్ ఇచ్చారు, చూపించడం మర్చిపోయాను. ఇదిగోండి టాజల్స్, బ్యూటిఫుల్ టాజల్స్ అనమాట. 2 షేడ్స్ ఆఫ్ శారీస్ని క్లబ్ చేసి ఎంబ్రాయిడరీ ఇలా క్రాస్గా ఎంబ్రాయిడరీ చేసి దాని మీద హ్యాండ్ పెయింట్ చేసి ఇంత బ్యూటిఫుల్ టాజల్స్తో తీసుకొచ్చిన శారీ ఇది. వర్త్ ఎవ్రీ రూపీ అండి. సో ఇందాకంతా మనం హ్యాండ్ పెయింట్స్, అటాచ్డ్ బార్డర్స్ చూసాం కదా. అదే ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్లో మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు శారీ అంతా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ షేడ్స్లో వచ్చాయి. మొత్తం శారీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఎంత డెలికేట్గా చేయాలి వర్క్ దీని మీద. ఒక్క చిన్న మిస్టేక్ చేసినా శారీ చినిగిపోద్ది. చూడండి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం శారీ ఇచ్చారనమాట. అంత శారీ అంతా ఇచ్చేశారు. శారీలో ఒక పేస్టల్ బ్లూ కలర్ శారీ, లావెండర్ పేస్టల్ బ్లూ కలర్ శారీ అండి. బ్లౌజ్కి ఇలా ఇచ్చేశారు. సో సేమ్ కాన్సెప్ట్. అండ్ శారీ లుక్ చూసేద్దాం. ఇంత బాగుంది చూడండి. మనకి బ్లౌజ్ దిగిపోతుంది అట్లే. ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీ అనమాట. సో ఎంబ్రాయిడరీ ఇచ్చాము. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 7995. ఓకేనా. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో సేమ్ ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్లోనే ఇందాక చూపించిన కాన్సెప్ట్ ఎంబ్రాయిడరీ, శారీ అంతా మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. చాలా చక్కటి ఎంబ్రాయిడరీ ఇచ్చి, ఇది చూసారా శారీ ఎంత గమ్మత్తుగా ఉందో. పేస్టల్ రోజ్ కలర్ ఇచ్చి శారీ ఇలా ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇదొక కాంబినేషన్. ఇది కూడా 7995. నెక్స్ట్ శారీ కలర్ చూద్దాం. పేస్టల్ సీ గ్రీన్ అనమాట. బ్లౌజ్ పేస్టల్ సీ గ్రీన్ ఇచ్చి ఆ కలర్లో తీసుకొచ్చాడు. ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీ. ఇది కూడా 7995. ఇలా వచ్చేస్తుంది అనమాట. కలర్ చాయిసెస్ చాలా తీసుకొచ్చాం. లాస్ట్ టైం ఓన్లీ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ తీసుకొచ్చాను కదా. ఈసారి మనకి ఇన్ని కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఎవరికి ఏం కలర్ నచ్చితే ఆ కలర్ చూస్ చేసుకోండి. ఎంబ్రాయిడరీ ఉంది. అండ్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటాస్ ఇచ్చారా. బుటాస్ లేదు, అది బ్లౌజ్. సో ఇలా వస్తుంది లుక్. బ్లౌజ్ ఏం కలర్ వేస్తాము ఆ కలర్. అండ్ మీరు బ్లౌజ్ మారుస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. పేస్టల్ కలర్స్లోనే బ్లౌజ్ కూడా మార్చుకున్నా మీకు వేరియేషన్ కొత్త శారీ లాగా అనిపిస్తుంది. కానీ ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి, వర్క్ చూడండి. అండ్ బార్డర్లో ఆ చిన్న పట్టీ ఇచ్చాడు. ప్రతి శారీకి ఇచ్చాడు ఆ పట్టీ, సిల్వర్ లేదా గోల్డ్ అలా ఇచ్చుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది పేస్టల్ లావెండర్లో మొత్తం శారీ ఎంబ్రాయిడరీ వచ్చేసింది. లుక్ చూడండి ఎలా ఉంటుందో. లావెండర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పేస్టల్, లావెండర్ అండ్ సిల్వర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, మిక్స్ చేసి చేయనట్టుగా మిక్స్ చేసి వదిలేస్తే ఎలా ఉంటుంది, ఇది. సో బ్యూటిఫుల్ కదా. వెరీ క్లాసిక్ ఎలిగెంట్ పీసెస్ అండి ఇవి. కాన్ఫిడెంట్గా వేసుకోవచ్చు. రిచ్ లుక్ గ్యారంటీడ్ పీసెస్ ఈ వీడియో అంతా కూడా. సో ఇది కూడా మనకి 7995. నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్వరగా. ఎవరికైతే శారీస్ దొరకలేదో చాలా మంది అడిగారు, ప్లీజ్ మాకు తెప్పించి పెట్టండి అండి. అదిగోండి దాంట్లో కూడా హ్యాండ్ పెయింట్లో ఇందాక ఎంబ్రాయిడరీ చూపించానా, ఇదిగో హ్యాండ్ పెయింట్. పళ్ళుకంతా ఇదిగో ఇక్కడ ఇలా ఇచ్చారు హ్యాండ్ పెయింట్ పళ్ళుకి. అండ్ శారీ అంతా ఇలా హ్యాండ్ పెయింట్ రావటం వలన ఇది కరెక్ట్గా మనం ఇక్కడికి వేసామంటే లుక్ చూడండి ఎంత బాగుంటుందో. ఒక్క నిమిషం ఇలా తిరిగేస్తా. సో ఇలా వచ్చేస్తుంది అనమాట లుక్. అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి పేస్టల్ పీచ్ కలర్ ఇచ్చారు. ఇది పీచ్. సో పీచ్కి, గోల్డ్కి, సిల్వర్కి అలా ఆ 3 కాంబినేషన్స్లో చేసిన శారీ ఇది. ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 9925. దట్ హ్యాండ్ పెయింట్. ఇంకొంచెం ఏంటంటే ఇక్కడ శారీ అంతా ఈ బుటా ఇచ్చారు. ఏం బుటా, ఇదిగోండి పైన కనిపిస్తుంది, గోల్డెన్ బుటా ఇచ్చారనమాట. శారీ అంతా ఇక్కడ రన్ అవుద్ది బుటా. ఓకేనా. అయితే మీకు మనవరాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇష్టంగా తీసుకుంటారు మీరు ఈ శారీ పంపిస్తే. చూసారా పికాక్స్ ఇచ్చాడు కొంగులో. చక్కగా ఎంత బాగా పెయింట్ చేశాడో పెయింట్ చేసిన అబ్బాయి. మొత్తం శారీ అంతా పికాక్స్ ఇచ్చి హ్యాండ్ పెయింట్ ఇచ్చాడు, బుటాస్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి పీచ్ గోల్డ్ ఆ 2 కలిసి కలవనట్టుగా కలిస్తే ఎట్లుంటాయి అలా అనమాట. శారీ అంతా ఇక్కడంతా బుటాస్ రన్ అవుతున్నాయి. ఓకేనా. సో ఈ శారీ ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్ పెయింట్ కనిపిస్తుంది. లేదు సింపుల్ సూపర్ లుక్ కావాలంటే ఇదిగోండి బుటాస్ కనిపిస్తాయి. సో మంచి నెమ్మలలు ఇలా ఉన్నాయన్నమాట. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి. పీచ్ గోల్డెన్ టోన్ మధ్యలో ఆగిన శారీ అనమాట. బ్లౌజ్ వచ్చేసి
మంచి పీచ్ కలర్ బ్లౌజ్, పైనంతా ఇలా బుటాస్ ఇచ్చారు. రస్టిక్ పీచ్ అనాలేమో దీన్ని. అలా డ్యూయల్ టోన్ వచ్చి సూపర్ గుడ్ శారీస్ అండి ఇవి. లాస్ట్ టైం తీసుకొస్తే అందరూ అడిగారు కావాలి కావాలి మళ్ళీ తెప్పియండి అని. సో అందులోనే ఇంకా ఇంకా మంచి మంచివి చూసి తీసుకొచ్చిన పీసెస్ 8995కి వచ్చేస్తుంది. ఇది స్టిల్ సీ గ్రీన్, పేస్ట్ సీ గ్రీన్లోనే మళ్ళీ పేస్టల్ అనమాట. సో బ్లౌజ్ అలా ఇవ్వటం వలన 3 పోగులు మనకి ఇది గోల్డ్ పోగు వేస్తే 1 పోగు పేస్టల్ ఆ కలర్ వేస్తారనమాట. అలానే అనమాట అన్ని శారీస్. శారీ అంతా బుటాస్ ఇచ్చి ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట ఈ శారీకి అయితే. ఇదిగోండి ఆ పెయింటింగ్ కరెక్ట్గా ఇక్కడ ఇలా కవర్ అవుతుంది. అండ్ కింద పక్క కూడా మనకి పెయింటింగ్ ఉందన్నమాట. బుటాస్ శారీ అంతా ఈ బుటాస్ రన్ అవుతాయి. ఈ పైన నుంచి హాఫ్ ఆఫ్ ద శారీ రన్ అవుతాయి. 8995కే మీకు ఈ కలర్ శారీ వస్తుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. పెయింటింగ్ కొంచెం డిఫరెంట్ అయింది. తీగలు ఇచ్చాడు బాగా, ఇందులో నెమలు లేవు. ఇంత మంచి వీట్ గోల్డ్ కలర్ శారీ. బ్లౌజ్ కూడా మనకి వీట్ గోల్డే ఇచ్చారనమాట. సో మొత్తం ఈ శారీ కట్టుకుంటే వాకింగ్ గోల్డ్ బొమ్మలాగా ఉంటామేమో. అండ్ కరెక్ట్గా ఇక్కడ ఇలా ఇచ్చేసాడు, దీనికి బుటాస్ ఇచ్చి పెయింట్ కూడా ఇక్కడ ఇలా ఇచ్చేసాడు అనమాట. ఇలా లుక్ ఇలా ఉంటుంది ఈ శారీకి. మీరు కట్టుకుంటే మాత్రం అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఇంత బాగుంది క్వాలిటీ అని. ఇవన్నీ ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్ శారీస్ అండి. అండ్ వేసుకున్న మీకు ఫీలింగ్ కానీ అది కానీ చాలా మంచిగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కాన్సెప్ట్ రస్టిక్ కాపర్ బ్రౌన్ అని చెప్పొచ్చా, అది కూడా పేస్టలే, మళ్ళీ ఏవి డార్క్ కాదు, పేస్టలే. చూడండి బ్లౌజ్ చూస్తే మీకు తెలిసిపోద్ది, కొంచెం ఈ షేడ్ వస్తుంది అనమాట శారీ. సో మీరు స్క్రీన్ షాట్ తీసిస్తే నేను ఓకే నాకు అర్థమైపోద్ది మీరు ఆ షేడ్ ఏంటి అనేది. సో ఇది పళ్ళు అటు వెనక్కి కదా వేసుకుంటే ఇక్కడికి వస్తుంది మంచిగా. వెనక్కి వేయాలి, మడత ఊడిపోతుందేమో అని నేను. చూడండి ఎంత బాగుందో శారీ. హ్యాండ్ పెయింట్ శారీ ఎంత అందంగా ఉంది. సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, డబుల్ లేయర్ వేసుకోవచ్చు. చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా వేసుకునే శారీస్ ఇవన్నీ కూడా. సో లాస్ట్ టైం తీసుకొస్తే ఇద్దరికే వెళ్ళాయి, ఎక్కువ మందికి వెళ్ళలేదు. సో దీంట్లో కూడా పెయింట్ వేరియేషన్స్, ఎంబ్రాయిడరీ వేరియేషన్స్, ఇస్కాట్ బార్డరు, అటాచ్డ్ బార్డర్స్ ఇన్ని తీసుకొచ్చానమాట. సో శారీ క్వాలిటీని బట్టి రేంజ్ని బట్టి మనకి కొంచెం ప్రైస్ వేరియేషన్స్ అటు ఇటు అవుతూ వచ్చాయన్నమాట. సేమ్ కాన్సెప్ట్ ఇందాక చూపించిన శారీయే, కాపర్, గోల్డెన్ కాపర్. ఇది బ్రౌన్, ఇదిగోండి బ్లౌజ్. అండ్ సేమ్ పళ్ళు వేసామంటే ఇక్కడ పెయింటింగ్ వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి శారీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. లుక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఇవి ఇంకా ట్రెండ్ అవుతాయి ఈ శారీస్. ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు, ఇంటర్నెట్లో కూడా మనం చూసే సెలబ్రిటీస్ చాలా మంది అవి వేస్తున్నారు ఆ శారీస్. సేమ్ కాన్సెప్ట్లో పేస్టల్ సీ బ్లూ. అండ్ ఇది వచ్చేసి ఎంత ప్రైస్ మనకి, ఇది వచ్చేసి 9925. ఎందుకంటే ఇందులో మనకి పెయింటింగ్ ఎక్కువ ఇచ్చేసాడు. సో ఒక్కసారి పెయింటింగ్ ఎక్కువ అయిందంటే కొంచెం ప్రైస్ కూడా పెరిగిపోద్ది అనమాట మనకి. సో దీంట్లో పెయింట్ ఎక్కువ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 9925. ఓకేనా, అక్కడ 95 ఉందిలేండి, 9925. ఓకేనా, ఎంత బాగుంది కదా. సేమ్ పెయింట్ ఎక్కువ, హ్యాండ్ పెయింట్ చేయడం చాలా కష్టం. ఒక్క చీర హ్యాండ్ పెయింట్ చేయాలి అంటే కొంచెం బాగా టైం తీసుకొని హ్యాండ్ పెయింట్ చేస్తారు. బ్లాక్ ప్రింటింగ్ అలా కాదు, హ్యాండ్ పెయింట్కి టైం పడుతుంది. అందుకే హ్యాండ్ పెయింట్ శారీస్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి హ్యాండ్ పెయింట్ పెరిగిపోయింది కాబట్టి ఈ శారీకి అండ్ కింద ఉన్న శారీకి ఆ రెండింటికి 9925 అవుతుంది అనమాట. అది ఇదిగోండి, ఈ శారీ కూడా చాలా బాగుంది. పీచ్, లావెండర్కి పీచ్కి, అది లావెండర్నే చెప్పాలే, గోల్డ్ టోన్ సిల్వర్ టోన్ రావటం వల్ల కొంచెం మనకి చేంజ్ అనిపిస్తుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. చూడండి మీకు హోల్స్ కనిపిస్తున్నాయే, అవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. టాజల్స్, అన్ని శారీస్కి టాజల్స్ ఉన్నాయి. ఇలా వస్తుంది లుక్, ఎంత బాగుంటుంది అనమాట శారీస్. అవండి మీ కనక మహాలక్ష్మి మీకోసం తీసుకొని వచ్చిన ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్లో ఇన్ని వేరియేషన్స్ అయితే నేను మీకోసం తీసుకురావడం జరిగింది. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని, ప్రైస్ మీకు ఆల్రెడీ నేను రివీల్ చేసేస్తున్నాను కాబట్టి మీకు తెలుసు. ఇంకెందుకు, నచ్చిందా ఓకే ఫైన్, ఇంకా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వెంటనే అవైలబుల్ ఉందా లేదా అడిగేస్తే నేను ఎస్ అని చెప్తే వెంటనే పేమెంట్ వేసేస్తే నేను కొరియర్ ట్రాకింగ్ డీటెయిల్స్ పంపించేస్తా. స్పీడ్ పోస్ట్ యూస్ చేస్తున్నాను, అందుకే నేను మీ అందరికీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతున్నా.
అన్ని శారీస్కి ఫ్రీ షిప్పింగ్, ఓకేనా. అండ్ శారీస్ వచ్చేసి నాకు మీరు ఈ రోజు కనుక పేమెంట్ చేసి శారీ అవైలబుల్గా ఉండి మీరు పేమెంట్ చేస్తే నేను కనీసం నాకు ఒక 24 hours టైం ఇవ్వండి అది కొరియర్ చేయడానికి. మోస్ట్లీ ఈ రోజు వేస్తే నేను రేపు ఖచ్చితంగా మీకు ట్రాకింగ్ పంపించేస్తాను. నేను ట్రాకింగ్ పంపించిన తర్వాత ఒక 1 week పేషెంట్గా ఉండండి. 1 week లోపల వచ్చేస్తుంది. అదే కొంచెం దూరం అనుకో ఒక 10 days ఇవ్వండి. కానీ చాలా మందికి ముంబై అయినా కూడా 4 daysలో వెళ్ళిపోయింది. ఒకరికి బెంగళూరుకి 10 days తీసుకుంది టైము. వాళ్ళది కొంచెం అవుట్స్కర్ట్స్ అని చెప్పారన్నమాట. నేను కంగారు పడుతూ అడిగాను, ఇంకా రాలేదా అంటే వాళ్ళే నాకు చెప్పారు, పర్వాలేదు, ఇట్స్ ఓకే, మేము అవుట్స్కర్ట్స్లో ఉంటాము, మాకు ఏ కొరియర్ అయినా కొంచెం లేట్ వస్తుంది, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పారు. సో నేను ప్రతి ట్రాకింగ్ కూడా నేను డీటెయిల్డ్గా నేను చెక్ చేస్తూ ఉంటా, ట్రాక్ చేసి చూసుకుంటూ ఉంటా, వెళ్ళిందా లేదా అనేసి. అంటే ప్రతిసారి కూడా మీ రూపాయి వేస్ట్ అవ్వకూడదు, అలానే నా శ్రమ వేస్ట్ అవ్వకూడదు. మన ఇద్దరం కూడా మీకు చేతుల్లోకి ఈ శారీస్ వచ్చే వరకు నేను ట్రాకింగ్ చేసి జాగ్రత్తగా పంపిస్తాను. నచ్చితే మాత్రం ప్లీజ్ టైం వేస్ట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇచ్చే ప్రైసెస్ కంటే బెస్ట్ ప్రైసెస్ మీకు దొరకవు, ఎందుకంటే నేనే చిట్టి మార్జిన్ పెట్టుకొని ఫ్రీ షిప్పింగ్ వేసి పంపిస్తున్నా. ఇంత బీచ్ చేసే ప్రైసింగ్ ఎక్కడ ఉంటుంది, ఇంకా నాకు తెలిసి ఉండదు. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నా వీడియోస్ లాస్ట్ 2 వీడియోస్లో పెట్టిన శారీస్ మోస్ట్లీ 90% సోల్డ్ అవుట్ అయిపోయినాయి, 95% సోల్డ్ అవుట్ అయినాయని చెప్పొచ్చు. మీకు నచ్చిన శారీస్, సోల్డ్ అవుట్ అయిన శారీస్ నేను ఇప్పుడు రిపీట్ చేశాను. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.